ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీందుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణ స్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శాల్వుడు శివవరప్రసాదంతో సౌభం అనే పేరు కలిగినటువంటి దివ్యమైన విమానాన్ని సంపాదించి ద్వారక మీద దండెత్తి వచ్చాడు. ఆ సమయంలో కృష్ణుడు ద్వారకలో లేడు. ప్రద్యుమ్నుడు ద్వారకలోని ప్రజలందరూ ఆ సౌభ విమానంతో, శాల్వుడు తెచ్చినటువంటి సౌభ విమానంతో పీడింపబడుతూ ఉన్నారు. ఎందువల్లంటే ఆ విమానంలోనే సమస్తమైన అస్త్రశస్త్రాలు ఉన్నాయి. చీకటిమయంగా ఉంటుంది. పెద్ద నగరం అంత విశాలమై ఉంటుంది ఆ విమానం. ఆ విమానంలో నుంచే సైనికులందరూ యుద్ధం చేస్తున్నారు. ఆ శాల్వుని యొక్క సైనికులందరూ అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగిస్తున్నారు. ఆ నగరంలో ఉన్న ఉద్యానవనాలు, మిద్దెలు అన్నీ పాడైపోతున్నాయి. అది చూచినటువంటి ప్రద్యుమ్నుడు యుద్ధరంగంలో ప్రవేశించి శాల్వుని సైన్యాన్నంతా చిందరవందర చేస్తూ ఉంటే, ఆ శాల్వుని మంత్రి ద్యుమంతుడనేటువంటి వాడు ఆ ప్రద్యుమ్నుణ్ణి తన గదతో వక్షస్థలం మీద కొట్టాడు. దాంతో ప్రద్యుమ్నుడు మూర్ఛపోయాడు. అది చూచినటువంటి ప్రద్యుమ్నుని యొక్క సారథి దారుకుని పుత్రుడు ఆ రథసారథి ఆ యుద్ధరంగం నుంచి రథాన్ని మరలించి ప్రద్యుమ్నుణ్ణి దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. లబ్ధ సౌజ్ఞో ముహూర్తేన కార్ష్ణి సారథిమబ్రవీత్ అహో అసాధ్విదం సూత యద్రణాన్మే అపసర్పణం. ఎప్పుడైతే మూర్ఛ నుంచి తేరుకున్నాడో ప్రద్యుమ్నుడు వెంటనే స్మృతి కలిగి తెలివిలోకి వచ్చి తనని యుద్ధభూమి నుంచి పక్కకి తీసుకొచ్చేసినటువంటి సారథితో ఇలా అంటున్నాడు. ప్రద్యుమ్నుడు, ఎందువల్ల నన్ను ఈ విధంగా తీసుకొచ్చావు? నువ్వు చేసింది మంచి పని కాదు. ఇది పిరికి పందలు చేసే పని. యుద్ధంలో ఓడిపోయినప్పుడు భయం వేసి రణరంగం నుంచి తప్పించుకుని వస్తారు. నేను యుద్ధంలో అరివీర భయంకరుణ్ణి యుద్ధం చేస్తూ ఉంటే నన్ను రణరంగం నుంచి ఎందుకని తీసుకొచ్చేశావు అని ప్రద్యుమ్నుడు రథసారథిని ప్రశ్నించాడు. నయదూనాం కులే జాతః శ్రూయతే రణవిచ్యుతః వినా మత్క్లీబ చిత్తేన సూతేన ప్రాప్త కిల్బిషాత్. అసలు యదువంశంలో జన్మించినటువంటి వీరుడు ఎవరైనా సరే యుద్ధానికి వెళ్ళి వెనుతిరిగి రావడం అనేది లేదు. పిరికి పందలాగా యుద్ధం అయ్యేదాకా పోరాడి విజయాన్ని సాధించటమే వారికి అలవాటు. విజయమో వీరస్వర్గమో అంతే తప్ప యుద్ధం మధ్య నుంచి పారిపోయి పిరికి పందలా వచ్చిన వాళ్ళు యదువీరుల్లో లేరు. వినా మత్క్లీబ చిత్తేన సూతేన ప్రాప్త కిల్విషాత్. పిరికితనం కలిగినటువంటి రథసారథిని నేను ఏర్పాటు చేసుకోవటం చేత అతని వల్లనే నాకు ఈ విధమైన అపవాదు వచ్చింది. యుద్ధం మధ్యలోనే భయపడిపోయి ప్రద్యుమ్నుడు పారిపోయాడనే కళంకం నీ చేత ఓ సారథి నాకు ఆపాదింపబడింది అని ఆ రథసారథిని దారుకపుత్రుణ్ణి మందలిస్తున్నాడు ప్రద్యుమ్నుడు. కిం ను వక్ష్యే అభిసంగమ్య పితరౌ రామకేశవౌ యుద్ధాత్ సమ్యగ్ అపక్రాంతః పృష్టః తత్ర ఆత్మనః క్షమం. నా తండ్రి అయినటువంటి శ్రీకృష్ణుడు, పెదనాన్నగారైనటువంటి బలరాముడు, వీళ్ళిద్దరూ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాక ఎదురుపడతారు. ఎదురుపడి, ఆహా ప్రద్యుమ్న, నీ గొప్ప మాకు తెలిసిందయ్యా. యుద్ధాత్ సమ్యగ్ అపక్రాంత, యుద్ధం నుంచి బాగా తప్పించుకుని వచ్చావుగా అని పరిహసిస్తూ వారు నన్ను పలకరిస్తే నేను తల ఉంచుకుని నిలబడాలి తప్ప సిగ్గుతో ఇంకా ఏమి చెయ్యగలను? నేను తట్టుకోగలనా బాధని? తగిన విధంగా వీరుని వలె వారికి సమాధానం చెప్పడానికి నా దగ్గర ఏమున్నది ప్రత్యుత్తరం? ఏమీ లేదు. ఆ రకమైనటువంటి ఒక జాలిపడే పరిస్థితి, అందరూ నన్ను చూసి జాలిపడే పరిస్థితిని నీవు తీసుకొచ్చావు ఓ సారథి.
యదువీరుల్లో ఎవ్వరూ వెన్ను చూపిన వారు లేరు. యుద్ధరంగానికి వెడితే విజయమో వీరస్వర్గమో తప్ప భయపడే లక్షణం కలవారెవ్వరూ లేరు. ఈనాడు నా సారథి వల్ల నాకు ఇలాంటి పరిస్థితి దాపురించింది. వ్యక్తం మే కథయిష్యంతి హసంత్యో భ్రాతృజామయః క్లైబ్యం కథం కథం వీర తవాన్యైః కథ్యతాం వృథే. అంతేకాదు, ఇప్పుడు ఇంటికి వెడితే నా సోదరుని భార్యలు వాళ్ళందరూ నన్ను చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు. బావగారు యుద్ధానికి వెళ్ళి యుద్ధం పూర్తి చేయకుండానే మధ్యలో విడిచిపెట్టి భయపడి పారిపోయారు అని వాళ్ళు పరిహాసాస్పదంగా స్త్రీలు నవ్వుతూ ఉంటే నేను ఎలా తట్టుకోగలనయ్యా? నా సోదరుని భార్యల దగ్గర నా తల తీసేసినట్టుంటుంది కదా. నీ భయాన్ని సారథి భయంగా వంకపెట్టి యుద్ధరంగం నుంచి భలే తప్పించుకుని వచ్చావు అని వాళ్ళందరూ నన్ను పరిహసిస్తారు. పోనీలే, నిన్ను యుద్ధరంగం నుంచి సారథి మధ్యలోనే తీసుకుని వచ్చి మంచి పనే చేశాళ్లే అని కూడా నన్ను ఎగతాళి చేస్తారు. ఇలాంటి అపభ్రంశపు పరిస్థితులన్నీ ఏర్పడడానికి ముఖ్య కారకుడివి నీవే సారథి అని ప్రద్యుమ్నుడు వీరోచితంగా తన సారథితో మాట్లాడుతున్నాడు. సారథిరువాచ. అప్పుడు సారథి ప్రద్యుమ్నునికి ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. స్వామి, మీ మనోభావం నాకు తెలుసు, కానీ నేను నీతిని అనుసరించే చేశాను. ధర్మం విజానత ఆయుష్మన్ కృతమేతన్మయా విభో సూత కృచ్ఛ్రగతం రక్షేత్ రథినం సారథిం రథీ. ధర్మాన్ని బాగా పరిశీలించిన తరువాతనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ యుద్ధంలో శాల్వుని మంత్రి అయినటువంటి ద్యుమంతుడు మీ మీద గద ప్రహారం చెయ్యంగానే, గదతో కొట్టంగానే ఆ గదాప్రహారంతో మీరు మూర్ఛిల్లారు. అటువంటి సమయంలో యుద్ధరంగంలో ఉంటే శత్రువు వల్ల మీకు ఆపద కలుగుతుంది. అలాంటి కష్ట సమయం వచ్చిందని నేను ఎరిగి యుద్ధరంగం నుంచి మిమ్మల్ని పక్కకి తప్పించాను. అంతే తప్ప మిమ్మల్ని పిరికివారిని చేద్దామని నా ఉద్దేశం కాదు. ధర్మం ఏమిటంటే, రథసారథికి ఆపద ఏర్పడినప్పుడు రథికుడు ఆ సారథిని రక్షించాలి. అదేవిధంగా రథికునకు ఆపద కలిగినప్పుడు రథసారథి ఆయన్ని రక్షించాలి. ఇదే ధర్మబద్ధం. అందువల్లనే రథికుడైనటువంటి మీరు ఆపదలో ఉన్నారు కాబట్టి, యుద్ధంలో ఆపద వచ్చింది, మీరు తేరుకునే లోపు శత్రువుల వల్ల మీకు ఏ విధంగానైనా అపకారం కలగవచ్చు. కాబట్టి నేను మిమ్మల్ని యుద్ధరంగం నుంచి పక్కకి తప్పించాను తప్ప మీకు అపనిందలు రావాలని నా ఉద్దేశం కాదు. ఏతద్విదిత్వా తు భవాన్ మయా అపోవాహితో రణాత్ ఉపసృష్టః పరేణేతి మూర్ఛితో గదయా హతః. ఆ విషయాన్ని తెలుసుకునే మయా అపోవాహితః రణాత్, యుద్ధరంగం నుంచి నీవు పక్కకు తీసుకురాబడ్డావు. పరేణ ఉపసృష్టః, శత్రువు చేత నీకు పీడ కలుగుతుంది అనేటువంటి భావనతోనే అప్పటికే నీవు మూర్ఛపోయావు స్వామి గదా ప్రహారంతో. అందువల్లనే ఇలా చేశాను అని సారథి సమాధానం చెప్పాడు. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 76వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 77వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుక ఉవాచ. శుకుల వారిలా అంటున్నారు పరీక్షిన్ మహారాజుతో. సతూపస్పృశ్య సలిలం దంసితో ధృతకార్ముకః నయమాం ద్యుమతః పార్శ్వం వీరస్యేత్యాహ సారథిం. వెంటనే ప్రద్యుమ్నుడు వీరోచితంగా తేరుకుని నీటిని స్పృశించి చక్కగా నీటిని తాగి మూర్ఛ తేరుకున్నటువంటి వాడై శక్తిని ద్విగుణీకృతం చేసుకుని, ఓ సారథి, ఇప్పుడు ఇంటికి కాదు మనం వెళ్ళేది, మళ్ళీ యుద్ధరంగానికి పోనించు. నన్ను దెబ్బతీసినటువంటి ఆ శాల్వుని యొక్క మంత్రిని సంహరిస్తే గానీ నేను ద్వారకా నగరంలో ప్రవేశించనని చెప్పి అక్కడి నుంచి తన వీరత్వంతో సారథి ద్వారా రణరంగంలో ప్రవేశించాడు ప్రద్యుమ్నుడు కృష్ణపుత్రుడు. విధమంతం స్వసైన్యాని ద్యుమంతం రుక్మిణీసుతః ప్రతిహత్య ప్రత్యవిధ్యత్ నారాచైః అష్టభిః స్మయన్. 8 బాణములను ఒకేసారి ప్రయోగించాడు ఈసారి ప్రద్యుమ్నుడు. తమ సైన్యాన్నంతా చిందరవందర చేస్తూ ఉన్నటువంటి ఆ ద్యుమంతుణ్ణి చూచి శాల్వుని యొక్క మంత్రిని చూచినటువంటి ప్రద్యుమ్నుడు కోపోద్రిక్తుడై అతన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడి ఒకేసారి వాడి అయినటువంటి బాణములను తన ధనుస్సు నుంచి 8 ప్రయోగించాడు. నారాచైః అష్టభిః, 8 బాణాలు.
చతుర్భిశ్చతురో వాహాన్ సూతమేకేన చాహనత్ ద్వాభ్యాం ధనుశ్చ కేతుంచ శరేణ అన్యేన వై శిరః. 8 బాణాలతో ఒకేసారి అనేక రకములైన కార్యములను సాధించాడు. 4 బాణములతో 4 వాహనాలని కూల్చేశాడు, రథానికి ఉండేటువంటివి. ఆ అశ్వాల్ని కూల్చేశాడు. సూతమేకేన చాహనత్, 5వ బాణంతో రథాన్ని నడిపేటువంటి సారథిని చంపేశాడు. ఆ ద్యుమంతుడనే పేరు కలిగిన మంత్రి యొక్క సారథిని చంపేశాడు. ద్వాభ్యాం ధనుశ్చ కేతుంచ, 2 బాణములతోనేమో ఆ ద్యుమంతుని యొక్క ధనుస్సుని, అదేవిధంగా ఆ రథానికి ఉన్నటువంటి పతాకాన్ని, ధ్వజాన్ని పడగొట్టేశాడు. శరేణన్యేన వై శిరః, 8వదైనటువంటి శరంతో, వాడి అయిన శరంతో ద్యుమంతుని యొక్క శిరస్సుని ఖండించాడు ప్రద్యుమ్నుడు. ఈ రకంగా ఒకేసారి 8 బాణాలు ప్రయోగించి 8 విధాలుగా శత్రువుని నష్టపరిచి చిట్ట చివరికి ద్యుమంతుణ్ణి సంహరించాడు. శాల్వుని మంత్రి కాస్త మరణించాడు. గద సాత్యకి సాంబాద్యాః జఘ్నుః సౌభపతేర్బలం పేతు సముద్రే సౌభేయాః సర్వే సంచిన్న కంధరాః. ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే, శాల్వుడేమో దివ్యమైన విమానాన్ని అధిరోహించి ఆకాశంలో సంచరిస్తున్నాడు, మధ్య మధ్యలో మాయమవుతున్నాడు. నగరం అంత పెద్దగా ఉంది అతని విమానం, ఆ విమానంలోనే అతని సైన్యము ఉంది, ఆయుధాలు ఉన్నాయి. అతని సైన్యం కూడా ఆ నగరం మీద నుంచే, ఆకాశం నుంచే యుద్ధం చేస్తున్నారు. అలాంటి శత్రువులందరినీ యదువీరులు ధైర్యంగా ఎదుర్కొని ఈ ప్రద్యుమ్నుని యొక్క సారథ్యంలో గదుడు, సాత్యకి, సాంబుడు ఇలా పేరు కలిగినటువంటి అనేక మంది యదువీరులు ప్రద్యుమ్నునితో కలిసి ఆ సౌభపతి అయినటువంటి శాల్వుని యొక్క బలాలన్నింటినీ, ఆకాశంలో సంచరిస్తున్నటువంటి సైన్యాన్ని అంతటినీ తమ శస్త్రాలతో చంపేసి పైనుంచి వాళ్ళు సముద్రంలో పడేటట్టుగా చేశారు. ఆకాశంలో సంచరించే శాల్వుని యొక్క ఆ భటులందరూ కూడా యదువీరుల బాణపు దెబ్బలకి ఆ విమానం నుంచి కింద పడిపోయి సముద్రంలో పడి మరణిస్తూ ఉన్నారు. వాళ్ళ శిరస్సులన్నీ ఖండింపబడుతూ ఉన్నాయి. ఏవం యదూనాం శాల్వానాం నిఘ్నతామితరేతరం యుద్ధం త్రినవరాత్రం తత్ అభూత్ తుములముల్బణం. ఈ రకంగా యదువీరులకు, శాల్వుని యొక్క వీరులకు వీళ్ళ మధ్య పరస్పరము యుద్ధం జరిగింది. ఎన్ని రోజులు జరిగింది అంటే త్రినవరాత్రం, 3 తొమ్మిదులు, 27 రోజులు యుద్ధం జరిగింది. దారుణమైనటువంటి యుద్ధం జరిగింది, సామాన్యమైనటువంటి యుద్ధం కాదది. ఇంద్రప్రస్థగత కృష్ణ ఆహూతో ధర్మసూనున రాజసూయేధ నిర్వృత్తే శిశుపాలే చ సంస్థితే. ఆ సమయంలో కృష్ణుడు ద్వారకలో లేడు. ఎక్కడున్నాడు అంటే ఇంద్రప్రస్థంలో ఉన్నాడు. ధర్మరాజు రాజసూయ యాగాన్ని నిర్వహించాడుగా. ఆ యాగంలో ఉండి ప్రథమ పూజను అందుకుని ఆ సభలో ప్రథమ పూజకు అడ్డొచ్చినటువంటి శిశుపాలుణ్ణి సంహరించాడు. రాజసూయ యాగం చక్కగా జరిగేటట్టు రక్షించాడు కృష్ణుడు. అందువల్ల ఆ సమయంలో ద్వారకలో లేడు. ఎప్పుడైతే శిశుపాలుడు మరణించాడో వెంటనే శిశుపాలుని మిత్రుడైనటువంటి ఈ శాల్వుడు కృష్ణుడు ద్వారకలో లేని సమయాన్ని తెలుసుకుని తన మిత్రుడికి కృష్ణుడు చేసినటువంటి చర్యకి ప్రతిచర్యగా ద్వారక మీద దండెత్తాడు. శివుని వరప్రభావం వల్ల తాను పొందినటువంటి సౌభం అనేటువంటి లోహమయమైన విమానంతో. ఇది సంగతి. ఆ సమయంలో ద్వారకలో కృష్ణుడు లేడు. కురు వృద్ధాననుజ్ఞాప్య మునీంశ్చ సస్సుతాం పృథాం నిమిత్తాన్యతి ఘోరాణి పశ్యన్ ద్వారవతీం యయౌ. కొన్నాళ్ళు కృష్ణుడు పాండవులతో పాటే నివసించి ఆ తరువాత నెమ్మదిగా తన పరివారంతో తిరిగి ద్వారకా నగరానికి వస్తూ ఉంటే ఆ నగరం మొదటిలోనే అతనికి అర్థమైపోయింది, ద్వారకా నగరం అంతా చెల్లా చెదరైపోయింది అని అర్థమవుతోంది. ఎవరో ద్వారకా నగరం మీద దండెత్తారని తెలుసుకున్నాడు కృష్ణుడు. పాపం కృష్ణుడు అక్కడ కురువృద్ధులైనటువంటి భీష్మద్రోణాదుల యొక్క అనుజ్ఞని పొంది నెమ్మదిగా వస్తున్నాడు ద్వారకకు. ఆ సమయంలో ద్వారకా నగరంలో జరిగేటువంటి అలజడిని చూచి, దుశ్శకునములను చూచి, ఎన్నో అపశకునాలు కూడా కనిపించాయి, ఘోరమైనవి. అవన్నీ చూచి కాస్త వేగంతో ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఆహచాహ మిహాయాత ఆర్యమిశ్ర అభిసంగత
రాజన్యాః చైద్యపక్షీయాః నూనం హన్యుః పురీం మమ. మనస్సులో అనుకుంటున్నాడు, నేను రాజసూయ యాగాన్ని పరిపూర్ణం చేసుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చాను ద్వారకా నగరానికి మా అన్నగారైనటువంటి బలరామునితో పాటు పరివారంతో. ఈలోపుగానే నేను అక్కడ శిశుపాలుని చంపాననేటువంటి పగతో అతనికి సంబంధించిన ఆ శిశుపాలుని మిత్రుడైనటువంటి శాల్వుడు ద్వారకా నగరం మీద దండెత్తాడు. ఇది నేను ఊహించలేదు. ద్వారకా నగరం మీద దండెత్తి ఈ నగరాన్నంతా ముట్టడించి చెల్లాచెదరు చేస్తున్నాడు తన సైన్యంతో. వీక్ష్య తత్కదనం స్వానాం నిరూప్య పురరక్షణం సౌభంచ శాల్వరాజంచ దారుకం ప్రాహ కేశవః. తన వాళ్ళందరూ శాల్వునితో విపరీతంగా యుద్ధం చేస్తూ ఉన్నారు, పట్టణాన్ని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సన్నివేశాన్ని గమనించాడు కృష్ణ పరమాత్మ. వెంటనే తాను ఏ రథం మీద అయితే వస్తున్నాడో ఆ రథసారథి దారుకునికి ఆజ్ఞ ఇచ్చాడు, ఓ సారథి ఇప్పుడు వెంటనే మనం యుద్ధరంగానికి వెళ్ళాలి, ఎక్కడైతే ఆ శాల్వరాజు ఉన్నాడో అక్కడికే రథాన్ని పోని యుద్ధరంగానికి పోనీయమని ఆజ్ఞాపించాడు. రథం ప్రాపయమే సూత శాల్వస్యాంతికమాసువై సంభ్రమస్తే నకర్తవ్యో మాయావీ సౌభరాడయం. రథాన్ని సూటిగా అదిగో ఆ యుద్ధరంగంలోనే ప్రవేశపెట్టు, ఏమాత్రము నీవు కంగారు పడకు నేను ఇలా చెప్పానని. ఎందువల్ల ఇలా చెబుతున్నానంటే ద్వారక మీద దండెత్తినటువంటి ఆ సౌభపతి, సౌభం అనేటువంటి విమానానికి నగరానికి పతి అయినటువంటి శాల్వుడు మామూలుగా యుద్ధం చేయడు, మాయా యుద్ధం చేస్తాడు. దేవతల యొక్క శిల్పి అయినటువంటి మయుని ద్వారా ఈ నగరం అతనికి లభించింది పరమేశ్వరుని వరప్రభావంతో. అందువల్ల మయుని దగ్గర మాయలు కూడా నేర్చుకున్నాడు ఈ రాజు. అందువల్ల ఆ మాయా యుద్ధాన్ని మనం ఎదిరించాలి పద అన్నాడు. ఇత్యుక్తశ్చోదయామాస రథమాస్థాయ దారుకః విశంతం దదృశు సర్వే స్వేపరే చారుణానుజం. ఈ విధంగా రథసారథిని ప్రేరేపించాడు కృష్ణుడు. ఆ రథం మీద బయలుదేరి ఆ యుద్ధరంగంలో ప్రవేశిస్తూ ఉంటే కృష్ణుని పక్షానికి చెందిన అంటే ద్వారకకు సంబంధించినటువంటి సైన్యము, శాల్వుని పక్షంలో ఉన్న సైనికులు వీళ్ళిద్దరూ కృష్ణుడిని చూచారు. కృష్ణుడి కన్నా ముందు ఏం చూచారు అంటే అరుణానుజం, సూర్యుని తమ్ముడిని చూశారు. సూర్యుని సోదరుడు ఎవరు అంటే ఆ కృష్ణుని యొక్క రథం మీద ధ్వజంలాగా కనిపిస్తూ ఉన్నటువంటి గరుత్మంతుడు సూర్యుని యొక్క సోదరుడేగా. ఇద్దరూ కశ్యప ప్రజాపతి పుత్రులే. విలక్షణమైనటువంటి ప్రయోగం. అరుణానుజం, సూర్యభగవానుని యొక్క సోదరుడైనటువంటి ఆ గరుత్మంతుడే ధ్వజముగా పతాకముగా కలిగినటువంటి రథాన్ని అధిరోహించి వస్తున్నటువంటి కృష్ణుణ్ణి చైద్యపక్షీయులు అలాగే ద్వారకావాసులు వీళ్ళంతా కూడా దర్శించి ఆనందించారు. శాల్వశ్చ కృష్ణమాలోక్య హతప్రాయ బలేశ్వరః ప్రాహరత్ కృష్ణ సూతాయ శక్తిం భీమరవామృధే. కృష్ణుని చూచాడు శాల్వుడు. ఎప్పటి నుంచో ప్రతీకార వాంఛతో ఉన్నాడు అతను. కానీ కృష్ణుని తేజస్సు చూడంగానే తెలియకుండానే శాల్వునిలో ఉన్నటువంటి తేజస్సు నిర్వీర్యం అయిపోయింది. లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం, ఎవరి మీదన్నా ప్రతీకారం తీర్చుకోవాలని బలహీనులు అనుకున్నప్పటికీ ఆ బలవంతుల్ని చూడంగానే వారి తేజస్సు చేత కొట్టబడినటువంటి వారై ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి చేరుకుంటారు. అలాగే శాల్వుడు కూడా అంతవరకు కృష్ణుడితో యుద్ధం చెయ్యాలని ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. యుద్ధంలో కృష్ణుడు ప్రవేశించంగానే ఆ కృష్ణుని యొక్క ముఖవర్చస్సు చూడంగానే కాసేపు శాల్వునికి తత్తరపాటు అయిపోయింది. ఎలా యుద్ధం చేయాలో అర్థం కాలేదు. అయినా శక్తి పుంజుకున్నటువంటి వాడై కృష్ణుని యొక్క రథాన్ని నడుపుతున్నటువంటి రథసారథి మీదకి దారుణమైనటువంటి శబ్దంతో కూడిన శక్తి అనే ఆయుధాన్ని బలంగా విసిరాడు ఆ రాజు శాల్వరాజు. తామాపతంతీం నభసి మహోల్కామివ రంహస భాసయంతీం దిశ శౌరి సాయకై శతధా అచ్చినత్. రథసారథి మీద పడబోతున్నటువంటి శాల్వుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు వేగంగా తాను ప్రయోగించినటువంటి దివ్యమైన శస్త్రములతో ఆకాశ మార్గంలోనే ముక్కలు ముక్కలు చేసేసాడు. ఇందాకే అనుకున్నట్లుగా రథికునకు ఆపద వచ్చినట్లయితే సారథి రక్షించాలి, సారథికి ఆపద వస్తే రథికుడు రక్షించాలి.
తం చ షోడశభిర్విద్ధ్వా బాణైః సౌభంచ ఖే భ్రమత్ అవిద్యత్ శరసందోహైః ఖం సూర్య ఇవ రశ్మిభిః. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ 16 బాణములను ఆ సౌభపతి మీద ప్రయోగించాడు. ఆకాశాన్ని ఆవరించి అంతటా తన కిరణాలతో చుట్టుముట్టినటువంటి సూర్యుని వలె ఆ కృష్ణుని చేత ప్రయోగింపబడినటువంటి బాణములు వాడిగా వేడిగా సూర్య కిరణాల వలె ఉన్నాయి. అటువంటి దివ్యమైనటువంటి బాణములను ప్రయోగించాడు. ఆ శాల్వుడు సంచరించేటువంటి ఆ సౌభం అనే పేరు కలిగిన విమానం మీద. శాల్వః శౌరేస్తు దోస్సవ్యం సశార్ంగం శార్ంగధన్వనః బిభేదన్యపతత్ హస్తాత్ శార్ంగమాసీత్ తదద్భుతం. ఈ విధంగా వారిద్దరూ దారుణమైన యుద్ధం చేస్తూ ఉంటే వెంటనే శాల్వుడు తన మాయాబలంతో తన బాహుబలంతో శ్రీకృష్ణుని చేతిలో ఉన్నటువంటి శార్ంగం అనేటువంటి ధనుస్సుని తాను ప్రయోగించినటువంటి శస్త్రములతో జారిపడేలాగా చేశాడు. కృష్ణుని చేతిలో ఉన్నటువంటి శార్ంగం అనే ధనుస్సు తాత్కాలికంగా జారిపోయింది. బిభేదన్యపతత్ హస్తాత్ శార్ంగమాసీత్ తదద్భుతం. కృష్ణుని చేతి నుండి ఆయన ధనుస్సు జారిపడేటప్పటికీ అందరికీ ఆశ్చర్యం వేసింది. కృష్ణపక్షంలో ఉన్నటువంటి సైనికులంతా భయపడతారుగా. హాహాకారో మహానాసీత్ భూతానాం తత్ర పశ్యతాం వినద్య సౌభరాడుచ్చైః ఇదమాహ జనార్దనం. వెంటనే హాహాకారాలు మిన్నుముట్టాయి. సమస్తమైనటువంటి ప్రాణులు కూడా అది చూచి ఆశ్చర్యపోయినాయి. పరమాత్మ అయినటువంటి కృష్ణుని చేతి నుంచి ధనుస్సు పడే విధంగా ఈ సౌభపతి చేశాడే, ఎలా సాధ్యం ఇది అని వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉంటే వెంటనే ఆ శాల్వుడు ఈ విధంగా తన గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాడు. ఆత్మస్తుతి చేసుకుంటూ కృష్ణునితో ఇలా అంటున్నాడు. యత్వయా మూఢ నస్సఖ్యుః భ్రాతుర్భార్యా హృతే క్షతాం ప్రమత్తః ససభా మధ్యే త్వయా వ్యాపాదితః సఖా. ఓ మూఢా, ఓ కృష్ణ, నా స్నేహితుడైనటువంటి శిశుపాలుడు చేసుకోవలసినటువంటి కన్యకామణి రుక్మిణిని ఆనాడు నీవు కుండినపురం నుంచి అపహరించి తీసుకుని వెళ్ళావు కదా, దానికి ప్రతీకారంగా ఈనాడు నేను నీతో యుద్ధం చేస్తున్నాను. అంతేకాదు, ఇప్పుడే ముగిసినటువంటి ధర్మరాజు రాజసూయ యాగంలో కూడా నా మిత్రుడు, ఆంతరంగిక మిత్రుడు, ప్రియమిత్రుడైనటువంటి శిశుపాలుని యొక్క శిరస్సును నీ సుదర్శన చక్రంతో ఖండించావు కదా, దానికి ప్రతిచర్యగా నేనిప్పుడు నీ ద్వారకా నగరాన్ని ముట్టడించా, నీతో యుద్ధం చేస్తున్నా, నిన్ను ఓడేటట్లుగా చేస్తానని ప్రగల్భాలు పలకటం ప్రారంభించాడు. తంత్వాద్య నిశితైర్బాణైః అపరాజితమానినం నయామ్య పునరావృత్తిం యది తిష్ఠేన్ మమాగ్రతః. నా ఎదురుకుండా నువ్వు ఉన్నట్లయితే కృష్ణ, ఎప్పుడూ యుద్ధంలో నాకు ఓటమి లేదు, ఎప్పుడూ గెలుపు నాదే అని భావించేవో కృష్ణ, యుద్ధంలో నాకెదురుగా నీవు నిలిచి పోరాడినట్లయితే నిన్ను తప్పకుండా నేను ఓడిస్తాను. అంతేకాదు, తిరిగి రానటువంటి యమపురికి నిన్ను అతిథిగా చేస్తాను, మళ్ళీ తిరిగి వచ్చేది ఉండదు అని ప్రగల్భాలు పలుకుతున్నాడు ఈ శాల్వుడు. శ్రీ భగవానువాచ. అప్పుడు కృష్ణుడిలా అంటున్నాడు. వృథాత్వం కథసే మంద నపశ్యంతికే అంతకం పౌరుషం దర్శయంతి స్మ శూరా న బహుభాషిణః. అనవసరంగా నీవు పొగడ్తలతో నిన్ను నువ్వే స్తుతించుకుంటున్నావు. వ్యర్థ ప్రలాపాలు ఎందుకు? త్వరలోనే నీకు యమధర్మరాజు ఎదురుపడ్డాడని తెలుసుకుంటావు. నువ్వు నాతో యుద్ధం అంటే యమునితో యుద్ధమే. నువ్వు అనుకున్నట్లు జరగదు. నువ్వు త్వరలోనే యమపురికి అతిథిగా వెళ్ళిపోతావు. చూసుకో శాల్వా. నిజమైన పౌరుషం కలిగినటువంటి వారు మాటలతో కాలాన్ని వ్యర్థం చేయరు, తమని తాము స్తుతించుకోరు. యుద్ధంలో తమ క్రియల చేతనే, శస్త్రప్రయోగాల చేతనే పౌరుషాన్ని తేల్చుకుంటారు, బలపరాక్రమాన్ని నిరూపించుకుంటారు. నువ్వేమో నీ గురించి నువ్వే పొగుడుకుంటున్నావు. ఇది తగునా? ఇత్యుక్త్వా భగవాన్ శాల్వం గదయా భీమవేగయ తతాడజత్రౌ సంరబ్ధః సచకంపే వమన్నసృక్. ఈ విధంగా మాట్లాడినటువంటి భగవంతుడు పరమాత్ముడు కృష్ణుడు భయంకరమైనటువంటి తన గదతో ఆ శాల్వుని యొక్క బాహువుల మధ్య భుజస్కంధం మీద గట్టిగా మోదాడు. దాంతో వాడి నోట్లో నుంచి రక్తం వచ్చింది. రక్తం కక్కుకున్నాడు.
ఆ శాల్వుడు. గదాయాం సన్నివృత్తాయాం శాల్వః అంతరధీయత తతో ముహూర్త ఆగత్య పురుషః శిరసాచ్యుతం దేవక్యా ప్రహితోస్మీతి నత్వా అప్రాహ వచోరుదన్. మళ్ళీ గదని శ్రీకృష్ణ పరమాత్మ శాల్వుని మీద ప్రయోగించే లోపు శాల్వుడు యుద్ధరంగం నుంచి మాయమైపోయాడు. ఎక్కడున్నాడో తెలియదు. అంతరధీయత, మాయాయుద్ధం మొదలెట్టాడు కృష్ణునితో. ఒక క్షణంలోనే కృష్ణుని దగ్గరకు ఒక పురుషుడు వచ్చాడు. వచ్చి కృష్ణునికి నమస్కారం చేసి కృష్ణుడితో ఈ రకంగా చెబుతున్నాడు. ఆ యుద్ధరంగంలో ఏమని చెబుతున్నాడు? స్వామి కృష్ణ, నేను దేవకీదేవి చేత, మీ తల్లి చేత పంపబడ్డాను. నీకు నమస్కరించి నేను చెప్పేది ఏంటంటే శ్రద్ధగా వినవలసిందని ఏడుస్తూ చెబుతున్నాడు ఆ పురుషుడు. నన్ను దేవకీదేవి పంపించిందని చెబుతున్నాడు కృష్ణునితో. శాల్వుడేమో మాయమైపోయాడు. ఇప్పుడు ఎవరో ఒక పురుషుడు వచ్చి యుద్ధరంగం మధ్యలో కృష్ణుడి పాదాలకు నమస్కరించి ఏడుస్తూ దేవకీదేవి పంపించిందని ఇలా చెబుతున్నాడు. కృష్ణ కృష్ణ మహాబాహో పితాతే పితృవత్సల బద్ధ్వాపనీత శాల్వేన శౌనికేన యథా పశు. ఓ కృష్ణ, ఓ పరాక్రమం కలిగిన వాడా, మహాబాహో, తండ్రి పట్ల నీకు అమితమైన ప్రేమ ఉంది కదా స్వామి. అటువంటి నీ తండ్రిని వసుదేవుణ్ణి ఈ శాల్వుడు బంధించి అపహరించాడు. ఎలాగా అంటే కసాయివాడు పశువుని ఏ విధంగానైతే బంధించి తీసుకువెడతాడో ఆ విధంగా నీ తండ్రి వసుదేవుణ్ణి శాల్వుడు తన మాయతో బంధించి తీసుకుని వెళ్ళాడు. దేవకీదేవి తమకి చెప్పమన్నది మీ తల్లిగారు, అందువల్ల వచ్చానన్నాడు ఆ పురుషుడు. దాంతో కృష్ణుడు నిర్ఘాంతపోయాడు ఒక క్షణం. పరమాత్ముడైనప్పటికీ మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి తదనుగుణమైనటువంటి అనుకృతులను ప్రదర్శిస్తూ ఒక క్షణం ఆశ్చర్యపోయినట్లుగా ఉన్నాడు కృష్ణ పరమాత్మ. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.